వీళ్ళు ఇంకొకటి కూడా అండి, వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసే నాటికి ఒక రేటు ఉంటుంది, తర్వాత రేటు మారిద్ది. ఇప్పుడు ఇందాక మనం మిర్చి కూడా చెప్పుకున్నాం కదా, 7,500 కొని 15,000 అమ్ముకున్నాడని చెప్పేసి, అలా ప్రతి దాంట్లో కూడా తన లాభాన్ని వెతుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి, రైతులకు రావాల్సిన లాభాన్ని పక్కన పెట్టి. ఇంకోటి మొన్న విడుదల రజనీ గారి స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. ఏది, ఇప్పుడు జగనన్న కాలనీల కోసం పంట పొలాలు సేకరించారండి. పంట పొలాలు సేకరించే కాలంలో ఆ పంట పొలం 15 లక్షలు ఉందనుకోండి ఎకరం రేటు, మీకు 20 లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ రైతుల నుంచి పంట పొలాలు తీసేసుకుంది. కానీ గవర్నమెంట్ మాత్రం 25 లక్షలు, 25 లక్షలకి పొలాలు కొన్నట్టు రాసుకునేది. గవర్నమెంట్ డబ్బులు కదా, మరి 25 లక్షలు రైతులు పోయాయంటే 20 లక్షలు వాళ్ళ చేతిలోకి వచ్చేది, ఆ మిగతా 5 లక్షలు తను నొక్కేసేది. సరే రైతులకు ఇచ్చిన తర్వాత కూడా, రైతులకు 20 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ 20 లక్షల్లో కమిషను. రైతులకు ఆప్షన్ లేదు, రైతుల పేరుతో డ్రా అయ్యేది 25 లక్షలు, రైతులకు తెలియదు 17, 18. ఇప్పుడు దాని మీద తిరగబడితే కదా రైతులు తిరిగి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఇది కేవలం విడుదల రజనీ గారిది బయటకు వచ్చింది, ఏదో రైతులు తిరిగి ఇచ్చేసింది అన్నది పక్కన పెట్టేస్తే, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అందరు ఎమ్మెల్యేలు చేసిన స్కామ్ ఇది.